హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి తెలుగు వ్యాసాలు చూస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వాళ్ళది సంక్రాంతి. మనం అందరము జరుపుకునేటువంటి సంక్రాంతి గురించి తెలుసుకుందాము. మన దేశంలో అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. మానవ జీవితంలోని లోటుపాట్లను తొలగించడానికి మనకు అనేకమైనటువంటి కష్టాలు అనేటువంటిది వస్తూ పోతూ ఉంటాయి. వాటిని తొలగించడానికి వాటిని చక్కదిద్దడానికి కూడా అనేకమైనటువంటి ఆచారాలు, సిద్ధాంతాలు మతంలో ప్రవేశించాయి. ఈ ఆచారాలలో పండుగలు ఒక భాగం అన్నమాట. అలాంటి మన పండుగలలో సంక్రాంతి ముఖ్యమైనది. దేశానికి వెన్నుముక, అన్నప్రదాత అయినటువంటి రైతులు ఆనందముతో జరుపుకునేది సంక్రాంతి పండుగ. క్రాంతి అంటే వెలుగు అని అర్థము, సంక్రాంతి అంటే మంచి వెలుగు అని అర్థము. ఈ సంక్రాంతి పండుగ పుష్యమాసంలో వస్తుంది. రైతులు పండించినటువంటి పంట సంక్రాంతి పండుగ నాటికి ఇంటికి వస్తుందన్నమాట. ధాన్యం ఇంటికి వచ్చినటువంటి సంతోషంతో రైతులు ఈ పండుగని ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఇది 3 రోజులు జరిగేటువంటి పండుగ. భోగి పండుగ అయినటువంటి మొదటి రోజు వేకువజామునే భోగి మంటలు వేసి ఇంటి ముందు కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు. వాటిపై కుంకుమ, పసుపు కుంకుమలతో గొబ్బెమ్మలను అలంకరిస్తారు. అందరూ కొత్త బట్టలు ధరించి రకరకాలైనటువంటి పిండి వంటలతో విందు భోజనాలు చేసుకొని వైభవంగా జరుపుకుంటారు. ఇక 2వ రోజు జరుపుకునేది పెద్ద పండుగ. ఆ రోజే సూర్యుడు ఉత్తరాయణం నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడనమాట. కనుకనే దీన్ని మకర సంక్రాంతి అని అంటారు. ఇది పెద్దల పండుగ. దివంగతులైనటువంటి అంటే చనిపోయినటువంటి వారి కోసంగా మన కుటుంబ సభ్యులకు ఈ పెద్ద పండుగ రోజు తర్పణాలు వదిలి అన్న వస్త్రాలను సమర్పిస్తారు. సో పెద్దవాళ్ళ కోసము జరుపుకునేటువంటి పండుగ. ఈ రోజునే చక్కెర పొంగల్ అనేటువంటిది తయారు చేస్తారు. 3వ రోజున పశువుల పండుగ జరుపుకుంటాము. ఇది రైతులకు ఇష్టమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగ. ఈ రోజు పశువులను అలంకరించి పూజిస్తారు. ఈ పండుగ రోజు గ్రామాల్లో ఎద్దుల పోటీలు, కోళ్ల పందాలతో పాటు మరిన్ని పోటీలు నిర్వహించి చాలా సంతోషంగా జరుపుకుంటారనమాట. ఇలా 3 రోజుల పాటు వైభవంగా జరుపుకునేటువంటి ఈ పండుగను ప్రజల సౌభాగ్యానికి, సంతోషానికి సంకేతాలన్నమాట ఈ యొక్క పండుగలు. కాబట్టి మనము జరుపుకునేటువంటి పండుగలు వచ్చేసి సంక్రాంతి పండుగ అనేటువంటిది ముఖ్యమైనటువంటి పండుగ ఆంధ్ర ప్రజలకు.